Hey guys, how are you all? I hope everyone is doing great. Welcome back to our channel Trip Raptor. Finally, after long time, ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము. నేను నా బైక్ ఇంకా ట్రిప్స్కి వెళ్ళే టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన ట్రిప్ ఎక్కడికంటే వరంగల్లోనే ఫేమస్ అండ్ వరల్డ్ హెరిటేజ్ ప్లేస్ రామప్ప టెంపుల్కి. రామప్ప టెంపుల్ ములుగు దగ్గరలో పాలంపేట్ అనే విలేజ్ దగ్గరలో ఉంటుంది. ఈ ట్రిప్ బేసిక్గా ఒక క్విక్ అండ్ ఫన్ రైడ్ అని చెప్పాలి. ఎందుకంటే మేము ఆల్ ఆఫ్ సడన్ డిసైడ్ అయ్యి 3:30కి స్టార్ట్ అయ్యాము. సండే ఈవినింగ్ 5:30 వరకు టెంపుల్ రీచ్ అయ్యాము. సో క్విక్గా వెళ్ళి క్విక్గా వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తుంది కాజీపేట్ టౌన్. ఈ కాజీపేట్ టౌన్ సిగ్నల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మీకు రైల్వే స్టేషన్ వస్తుంది. దాని పక్కనే బస్ స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ కాజీపేటలో పక్కనే ఉంటుంది. సో ట్రైన్ దిగ్గానే మనం బస్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. కాజీపేట తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫాతిమా నగర్. ఈ రెండింటి మధ్యలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ 40 years బ్యాక్ కట్టిన ఫ్లైఓవర్ ఇది. దీని కింద ఒక రైల్వే లైన్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చెప్పాలంటే వరంగల్లో NH 163 రోడ్లో చాలా నారోయెస్ట్ బ్రిడ్జ్. వరంగల్లో ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుందంటే ఇదే ప్లేస్లో జామ్ అవుతుంది. చెప్పాలంటే చాలామందికి తెలుసు అనుకుంటా, వరంగల్ కూడా 100 స్మార్ట్ సిటీ లిస్ట్లో ఒకటి. మీరు చూస్తున్న రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ పెయింటింగ్స్ వరంగల్ ఆర్ట్ ప్రాజెక్ట్ వీళ్ళు వేసిందే. వరంగల్లో చాలా ఫేమస్ ప్లేసెస్లో మీరు ఈ పెయింటింగ్స్ చూస్తారు. మీరు ఎప్పుడైనా ఈ ప్లేసెస్ కాకుండా మిగతా ప్లేసెస్కి వెళ్తే ఇలాంటి పెయింటింగ్స్ మీరు చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో 100 feet రోడ్ అని వస్తుంది. ఇదే 100 feet రోడ్ పక్కన మనకు కనిపించేది వడ్డేపల్లి చెరువు. ఇది కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు. వరంగల్లో చాలా ఏరియాస్ స్మార్ట్ సిటీ ఈ కాన్సెప్ట్లో చాలా ఏరియాస్ డెవలప్ చేస్తున్నారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. సో 20 years ప్రాజెక్ట్ కాబట్టి డెవలప్మెంట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. బైక్కి ఫ్యూయల్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూయల్ కొట్టిస్తేనే మనము రామప్ప టెంపుల్కి వెళ్ళి రావచ్చు. సో ఒక 500 పెట్రోల్ కొట్టిస్తే ఈజీగా వెళ్ళేసి రావచ్చు. బైక్లో ఫ్యూయల్ నింపితే ఆ ఆనందం వేరు. ఎందుకంటే బైక్లో ఫ్యూయల్ ఉంటేనే మనము ఈజీగా వెళ్ళేసి రావచ్చు. నేను ఎప్పుడూ క్రెడిట్ కార్డ్ ప్రిఫర్ చేస్తాను ఫ్యూయల్ కొట్టించడానికి. ఎందుకంటే 45 days to 50 days టైం ఉంటుంది మనం బిల్ పే చేయడానికి. వేరేజ్ మనీ ఇస్తే మాత్రం అప్పుడే పే చేయాలి. ఇక్కడ నేను బై మిస్టేక్ పిన్ కూడా వీడియో తీశాను, పిన్ టైప్ చేసేది. సో డోంట్ సీ దాట్. ఈ 100 feet రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే కాకతీయ యూనివర్సిటీ KU క్రాస్ అని కూడా అంటాము. KU క్రాస్ దగ్గర 4 roadsగా డివైడ్ అవుతుంది. ఒక రోడ్ 100 feet రోడ్, రైట్ సైడ్లో హన్మకొండ సిటీ, లెఫ్ట్ సైడ్లో కరీంనగర్ హైవే. స్ట్రైట్గా వెళ్తే ములుగు ఏటూరు నగరం హైవే వస్తుంది. సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ములుగు ఏటూరు నగరం హైవే మీదుగా. ఈ హైవే మీదుగా వెళ్తే మనకి రామప్ప టెంపుల్కి వెళ్ళొచ్చు. గూగుల్ మ్యాప్స్ ది బెస్ట్, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ కరెక్ట్గా చూస్తుంది. నేను గూగుల్ మ్యాప్స్ ట్రై చేశాను, సో కరెక్ట్గా చూపిస్తుంది. మీరు కూడా గూగుల్ మ్యాప్స్తో ట్రై చేసి రామప్ప టెంపుల్కి వెళ్ళొచ్చు. సో నేను చెప్పిన 4 roadsగా డివైడ్ అయ్యే KU క్రాస్ ఇదే. ఈ సిగ్నల్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేదే కాకతీయ యూనివర్సిటీ. ఇది చాలా చెప్పాలంటే వరంగల్లోనే ఇది పెద్ద యూనివర్సిటీ. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఎలానో వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఎలా. మనం ఈ రోడ్లో స్ట్రైట్గా ఒక 7 to 8 kilometers వెళ్తే మనకి ఏటూరు నగరం హైవే వస్తుంది. ఈ మధ్యనే ORR కూడా వచ్చింది. వరంగల్ నుంచి అవుట్స్కట్స్లో ఔటర్ రింగ్ రోడ్ ఉంది. సో మనము రామప్పకి వెళ్ళాలనుకుంటే సిటీలోకి ఎంటర్ అయ్యే పని లేదు. వరంగల్ వచ్చే ముందు ORR నుంచి డైరెక్ట్గా 70 kilometers ఉంటుంది.
సో సిటీలోకి వచ్చే అవసరం లేకుండా డైరెక్ట్గా మనము రామప్పకి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి వస్తే ఈజీగా నాకు తెలిసి ఒక 4 to 5 hours రీచ్ అయిపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే సిటీలోకి వచ్చే పని లేదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓఆర్ఆర్ నుంచి. మనకి వరంగల్ సిటీ దాటగానే ఏటూరు నగరం హైవే మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది ఆరేపల్లి విలేజ్. ఆరేపల్లి తర్వాత గుడెప్పాడ్ అనే విలేజ్ వస్తుంది. ఈ రెండు దాటాక ఇన్ఫ్యాక్ట్ ఒకటే రూట్ వస్తుంది మనకి, డైవర్షన్స్ ఎక్కడ ఉండవు. ములుగు దాటిన తర్వాతనే డైవర్షన్. ములుగు దాటినాక ఎగ్జాక్ట్లీ ఒక 2 kilometers తర్వాత మనము లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి రామప్ప టెంపుల్కి. రామప్ప టెంపుల్లో సన్సెట్కి చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మేము రామప్ప టెంపుల్లో సన్సెట్ చూద్దామని తొందరగా వెళ్ళాము. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఇంకొక 5 minutesలో రీచ్ అవుతామనే టైంకి సన్సెట్ పోయింది. సో ఈ రైడ్లో మేము డీటెయిల్గా సన్సెట్ని కవర్ చేయలేకపోయాము. నెక్స్ట్ రైడ్లో డీటెయిల్గా కవర్ చేద్దాం అనుకుంటున్నాము. రామప్ప టెంపుల్ కాకుండా దగ్గరలో మీకు ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు కాకుండా మీరు ఇంకా పక్కనే అకామిడేషన్ కూడా దొరుకుతుంది. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే అక్కడ అకామిడేషన్ తీసుకొని రామప్ప టెంపుల్ అండ్ ఇంకా దగ్గరలో లక్నవరం ఉంటుంది అండ్ ఈ చెరువు 3 అన్నీ కవర్ చేసుకోవచ్చు ఆ ఏరియాలో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వరంగల్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఈజీగా నాకు తెలిసి ఒక 3 నుంచి 5 రోజులు ఈజీగా పడుతుంది వరంగల్లో మీరు అన్ని ప్లేసెస్ చూడాలి అనుకుంటే. నెక్స్ట్ టైం మీరు కనుక ఎప్పుడైనా వరంగల్కి వస్తే ఒక 3 to 5 days స్పెండ్ చేయండి. వరంగల్లో మీరు పక్కా చూడాల్సిన ప్లేసెస్ రామప్ప టెంపుల్, వరంగల్ ఫోర్ట్, 1000 Pillars టెంపుల్, భద్రకాళి టెంపుల్, లక్నవరం లేక్ అండ్ బొగదా వాటర్ ఫాల్స్. ఇవి కాకుండా బొగదా వాటర్ ఫాల్స్ దగ్గరలో ఒక 5 to 6 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో వరంగల్కి వస్తే మనం ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. మీరు కనుక వరంగల్కి వస్తే 5 days పెట్టుకోండి సో దట్ అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఏటూరు నగరం వరంగల్ ఈ హైవే చాలా డేంజరస్ హైవే, ఎందుకంటే ఎక్కువ శాండ్ లారీస్ తిరుగుతూ ఉంటాయి. సో ఈ రూట్లో మీరు కనుక ఎప్పుడైనా వస్తే కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయండి. మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం, మోస్ట్లీ మార్నింగ్ 4 నుంచి 6 అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 9 తర్వాత ఈ రూట్ చాలా డేంజరస్గా డ్రైవ్ చేస్తారు. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం సేఫ్గా డ్రైవ్ చేయండి. చెప్పాలంటే ఈ రూట్లో నేను చాలా రోజుల తర్వాత ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నాను. రోడ్ చాలా బాగుంది ఎక్సెప్ట్ వరంగల్ టు ఆరేపల్లి. ఈ మధ్యలో ఏంటంటే ఈ స్ట్రెచ్లో రోడ్ అంతలా బాగాలేదు. అది ఎందుకంటే మేబీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కొంచెం టైం పట్టొచ్చు. బట్ మిగతా రోడ్ మాత్రం అవసరంగా ఉంది. ఆన్ యావరేజ్ నేనైతే 90 to 110 మధ్యలో బండిని నడిపాను. సో ఎక్కడ పాట్ హోల్స్ కానీ ఇంకా రోడ్ ఎక్కడ డ్యామేజ్గా లేదు చెప్పాలంటే. సో మీరు వస్తే మాత్రం క్రూజ్ చేసుకోవచ్చు 80 to 100 మధ్యలో. రోడ్ మాత్రం అవసరంగా ఉంది. మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ యాజ్ యూజువల్ నా మైక్ మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. మైక్ ఆర్ అడాప్టర్ రెండిట్లో ఏదో నాకు కూడా పెద్దగా తెలియట్లేదు. సో నేను అది తొందరగా సార్ట్అవుట్ చేసుకుంటాను. ఇంతకుముందు చెప్పాను కదా ఇది క్విక్ అండ్ ఫన్ రైడ్. సో మేము సడన్గా డిసైడ్ అయ్యాం కాబట్టి గోప్రోలో కూడా ఎక్కువ ఛార్జ్ లేకుండే నేను అందుకే వీడియో ఫుల్ లెంత్లో తీయలేదు. ఓన్లీ మెయిన్ ప్లేసెస్ కవర్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే రామప్ప టెంపుల్ గురించి చెప్పాలి అంటే రామప్ప టెంపుల్ ఓల్డెస్ట్ టెంపుల్. 800 years బ్యాక్ ఈ టెంపుల్ బిల్డ్ చేశారు. ఈ టెంపుల్ కాకతీయ కింగ్డమ్లో కట్టిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ని గణపతి దేవ అనే కింగ్ రూల్ చేస్తున్నప్పుడు రుద్రారెడ్డి అనే సామంతరాజు దీన్ని కట్టించారు. ఈ టెంపుల్ని కర్ణాటక నుంచి ఒక ఆర్కిటెక్ట్ రామప్ప అనే ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఈ టెంపుల్ని కట్టించారు. 800 years బ్యాక్. ఇమాజిన్ ఈ టెంపుల్ని ఎంత బాగా కట్టించారంటే మీరు ఒకసారి టెంపుల్కి వచ్చి చూస్తే ఈ టెంపుల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. మనం స్కూల్లో చదువుంటాము సోషల్ స్టడీస్లో. ఇక్కడ బ్రిక్ అనేది మీరు వాటర్లో వేస్తే బ్రిక్ పైకి తేలుతుంది. ఇలా చాలా ఉన్నాయి ఈ టెంపుల్లో అద్భుతాలు. ఈ టెంపుల్కి వస్తే మీరు
చాలా చూడొచ్చు. డిజైన్స్ ఎస్పెషలీ చాలా బాగా డిజైన్ చేశారు టెంపుల్ని. ఈ శిల్పాలు మాత్రం చాలా బాగా చెక్కారు. ఆర్కిటెక్ట్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రామప్ప టెంపుల్ లార్డ్ శివకి ఫేమస్. మాకు మాత్రం ఈ టెంపుల్లో చాలా రిలాక్స్ అండ్ ప్లెజెంట్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయిందని చెప్పొచ్చు. ఈ టెంపుల్లో ఎంత టైం స్పెండ్ చేసినా తక్కువ అనిపించింది. మేము చాలా తక్కువ టైం ఉన్నాం టెంపుల్లో, బట్ ఇంకోసేపు ఉంటే బాగుండు అనిపించింది. నేను చెప్పాలి అంటే నా లైఫ్ టైంలో ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళాను. వరంగల్లో మేము ఉండబట్టి మోర్ దెన్ 30 years అవుతుంది, బట్ ఫస్ట్ టైం వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ కైండ్ ఆఫ్ రిగ్రెట్ అనిపించింది, ఎందుకు వెళ్ళేది ఇలాంటి ప్లేస్కి నేను ఇంతకుముందు అని చెప్పేసి. గవర్నమెంట్ సమ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ టెంపుల్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి తెలంగాణలో హెరిటేజ్ ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో అవి మనం కాపాడుకుంటే బెస్ట్ అని మా ఫీలింగ్. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టిల్ దెన్, సైనింగ్ ఆఫ్ యువర్ ట్రిప్ రాప్టా.